వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సదాశివపేట మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు. ధరణి పోర్టల్ గురించి స్వయంగా రైతులతో ఆరా. అచ్చంపేట మండలం ఎస్ఎల్బీసీ టన్నులు పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేసి 2 జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసిందని విమర్శ. ఒడిశాలో మరో రైలు ప్రమాదం. జాజ్పూర్లో బోల్తాపట్ట గూడ్స్ రైలు బోగీలు 6 మృతి. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఎన్నికలపైన సీఎం జగన్ మంత్రులకు దిశానిర్దేశం. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి పోర్టల్ గురించి స్వయంగా రైతులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ధరణి పోర్టల్ రైతులకు మేలు చేసిందని మంత్రికి రైతులు సమాధానమిచ్చారు. లంచాలు కానీ తిప్పలు కానీ ఈజీగా అయిపోయింది. మంచిదే కదా ఈ పని. ఇంతకు ముందు కూడా ఏముంటుండే, ఆఫీస్ సంగారెడ్డి ఉంటుండే, ఆడికి పోయి దాని ముంగట్ నిలబడి స్టాంప్ పేపర్ కొని టైప్ చేయించి అది అయ్యే వరకు 1-2 రోజులు పడుతుండే. మళ్ళీ వాడికి డాక్యుమెంట్ ఇవ్వమంటే మళ్ళీ 300 400 రమ్మంటుండే. ఇప్పుడు డాక్యుమెంట్ లేదు, అంతా స్టాంప్ లేదు, టైప్ లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మంచిగా లేదంటారు. బాగుందా పక్కా ముచ్చట. నాన్న నుంచి అమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు, నల్లగొండ జిల్లా ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పనులు చేపట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేసి 2 జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసిందని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 83వ రోజు అచ్చంపేట మండలం ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలోకి క్రేన్లో వెళ్లి జరిగిన పనులను పరిశీలించారు. పనుల పురోగతి వివరాలు సైట్ ఇన్ఛార్జి ఆర్పీ సింగ్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కెమెరా కట్టలేకన్నా ఇట్లా 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 అక్కడ ఫోటో ఇట్లా వాళ్ళ కూర్చో. పాడైపోయిందని చెప్పి అది ఆగిపోయిందని చెప్తా ఉన్నారు కొన్ని నెలలుగా. అది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి పని చేయకుండా ఆగిపోయినటువంటి మెషిన్ పని చేపిద్దామని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా అక్కడ షిఫ్ట్ అయ్యారు. మరి ఇప్పుడు స్టార్ట్ చేపిద్దాం అనుకున్నది 5 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేపించాల్సి ఉండే కదా. అప్పుడు నుంచి చేపించుకుని ఉంటే ఇప్పటికల్లా అయిపోయేది కదా. అంటే మిగిలి ఉన్నటువంటి అరకొరగా ఉన్నటువంటి ఆ మిగిలి ఉన్న 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మొదటి 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని ఉంటే చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. దాని అమౌంట్ వచ్చి మొత్తం కలిపితే దీని అమౌంట్ ఎస్టిమేటెడ్ అమౌంట్ వచ్చేసి కేవలం
రివైజ్ చేసిన తర్వాతనే 3,152 కోట్లు. సెకండ్ టైం రివైజ్ చేస్తే కూడా అది 4,776 కోట్లు. మీరు ఆలస్యం చేయటం వల్ల రివైజ్ చేసుకుంటే కూడా అసలు దాని శాంక్షన్ అమౌంట్ 2,259 కోట్లు. శాంక్షన్ అమౌంట్ ఈజ్ ఓన్లీ 2,259 crores. మీరు డిలే చేయటం వల్ల రివైజ్ చేసుకోవటంతో అది 4,776 కోట్లకి పెరిగింది. సరే, 4,776 కోట్లకు పెరిగినా కానీ మిగిలి ఉన్నది ఆ ప్రాజెక్టులో చాలా తక్కువ, నాట్ ఈవెన్ 10%. ఆ 10%కి నువ్వు కంప్లీట్ చేసుకొని ఉంటే నువ్వు కట్టాల్సింది 4,776 కోట్లు, సరే 1,000 కోట్లు కట్టాల్సి ఉండేది. మొదటి సంవత్సరం 1,000 కోట్లు రిలీజ్ చేస్తే పని అయిపోయేది. 10 ఏళ్లలో 9 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది, ఇది పని జరగకుండా. 1,000 కోట్లు ఇస్ నథింగ్. నువ్వు తెచ్చిన 5 లక్షల కోట్లు అప్పు, ఈ రాష్ట్ర బడ్జెట్ 9.5 సంవత్సరాలుగా 18 లక్షల కోట్లు, దాంట్లో 1,000 కోట్లు అనేది చాలా నథింగ్, మినిమల్. ఏమాత్రం నీకు పాలమూరు నల్గొండ జిల్లా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఏమాత్రం కమిట్మెంట్ ఉన్నా మొదటి సంవత్సరం 1,000 కోట్లు రిలీజ్ చేసి పని పూర్తి చేసుకునేవాళ్ళం. జస్ట్ నథింగ్, 1,000 crores అనేది పూర్తి చేసుకుని ఉంటే దాదాపు నేను అంటున్నాను 9 సంవత్సరాల నుంచి ఇవాళ ఈ 4 లక్షల ఎకరాలు నీళ్లు పారుతూ ఉంటాయి. 4 లక్షల ఎకరాలకి మనం యావరేజ్ లెక్కేసుకుంటే కూడా ఆదాయము నీళ్లు పారితే 20,000, అన్ని ఖర్చులు పోని కనీసం 20,000 అయినా మిగిలాయి. తక్కువలో తక్కువ నేను వేస్తా ఉన్నాను. కమర్షియల్ క్రాప్స్ అయ్యి కాకుండా, సరే కమర్షియల్ క్రాప్స్ చేస్తే ఎక్కువ కూడా రావచ్చు. కేసీఆర్ గారికి వచ్చినట్టు ఎకరానికి ₹1,00,00,000 కూడా రావచ్చు. ఆయన ₹1,00,00,000 వస్తున్నాయి కదా ఆయన ఎకరానికి. ఆడేమో అది కూడా ఆడ కూడా కెనాల్ ఇరిగేషన్ ఏం లేదు. ఆ డ్రిప్పో లేకపోతే బాయిల్తోనో బోర్లతోనే ఆయన ₹1,00,00,000 వస్తుంది. ఈడ గ్రావిటీతో వచ్చిన నీళ్ళతో ఇంక ఎక్కువ వస్తాయి, ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. సో నేను ఆయన అంత వేయట్లే, ₹1,00,00,000 20,000 వేస్తా ఉన్నాను. ఇక్కడ 20,000 వేస్తే కూడా ఏమంటే 9 సంవత్సరాలు 5 సంవత్సరాలకి 5,600 కోట్లు వస్తా ఉంది. 5,600 కోట్ల రూపాయలు కేవలం 5 సంవత్సరాలకే. నేను 9 సంవత్సరాలు లెక్కేయలే. ఇంకా 9 సంవత్సరాలు లెక్కేస్తే దాదాపు అది 10,000 కోట్లు తక్కువ వస్తుంది. సో నీ మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చే 4,776 కోట్లలో నీకు మొదటి 4-5 సంవత్సరాల్లోనే అసలు ఈ 4 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ దీని మీద పెట్టిన ఖర్చు అంతా రైతులు సంపాదించేసేవాళ్ళు. ఆ తర్వాత అంతా ఇంకా అసలు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అయిపోయేది, ఆదాయం మిగిలేదు, ప్రభుత్వానికి బడ్డను తగ్గేది. అంటే నువ్వు ఈ నల్గొండ జిల్లాలో దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు రైతుల చేతుల్లో సర్క్యులేషన్ అయ్యే డబ్బుని రాకుండా ఆపాడు ఈ ముఖ్యమంత్రి. నియరింగ్ అబౌట్ ఒక 10,000 crores మామూలు నల్గొండ జిల్లా రైతాంగ సోదరుల మధ్యలో సర్క్యులేషన్లో ఉండేది. ఈరోజు డబ్బు వాళ్ళకి ఆదాయం ఉండేది, జీవన స్థితిగతులు మెరుగుపడేవి, ఆర్థిక బయింగ్ కెపాసిటీ పెరిగేది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి. దాంతో ఆ లివింగ్ స్టాండర్డ్స్తో వాళ్ళు ఖర్చు పెట్టే బయింగ్ కెపాసిటీ పెడితే వాళ్ళు కొనాల్సిన మిగతా మెటీరియల్ ప్రొడక్షన్ కూడా పెరిగేది. ఒడిశాలో మరోసారి రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. గూడ్స్ రైలు బోగీలు ఆకస్మికంగా బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. జాజ్పూర్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలుకు కొన్ని రేకులు అకస్మాత్తుగా బోల్తా పడడంతో 6 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 2 గాయపడ్డారు. ఉరుములతో కూడిన వర్షం పడుతున్న సమయంలో బాధితులు రైల్లోని స్టేషనరీ రేకుల కింద ఆశ్రయం పొందుతున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. ठीक साइड जोन चल। हाँ
नहीं देखते तो आम स्पॉट्रे आसलु जो अच्छी 90% 4टा जन कन्फर्म इनफॉरमेशन अच्छी आम पाखे मृत्युर किसी जन मानक जहाँ को हायर ट्रीटमेंट दरकार था तो एससीबी कटक आम ऑलरेडी रेफर करदेलु रेलवे अथॉरिटी रे सीनियर ऑफिसर ऑलरेडी आसीगले से तदंत करुँच व्हाट वाज द रीजन ऑफ एक्सीडेंट और जे जार मृत्यु है तांकर भी अभी आम आइडेंटिफिकेशन ऑलमोस्ट हो जाए परिवार वालों को भी आम इनफॉर्म करूँ। బ్రేక్ తీసుకుందాం. ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు మంత్రులకు ఎన్నికలపైన సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏపీలో మరో 9 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వివరించారు. ఇప్పుడు శ్రమిస్తే గెలుపు మళ్లీ మనదే అవుతుందని మంత్రుల్లో విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాది మరో 400 సిఎన్జి స్టేషన్లు ప్రారంభించనున్నది మెగా గ్యాస్. 2 లక్షల పిఎన్జి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంజీఐఎల్ అనుబంధ సంస్థ మెగా గ్యాస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 400 సిఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటుగా 2 లక్షల పిఎన్జి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 సిఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేసి తన ఘనతను చాటుకుంది. తాజాగా తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర్ వద్ద 100వ సిఎన్జి స్టేషన్ను ప్రారంభించింది.
మెగా గ్యాస్ సీఈఓ కలిమిపాటి వెంకటేష్ ఈ స్టేషన్ను ప్రారంభించారు. మెగా గ్యాస్ తన తొలి సిఎన్జి స్టేషన్ను ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అగిరిపల్లిలో ప్రారంభించింది. తన ప్రస్థానం మొదలుపెట్టింది. 100వ స్టేషన్ను కీసరలో ప్రారంభించింది. ఇప్పటి వరకు తెలంగాణలో 46, ఆంధ్రప్రదేశ్లో 28, కర్ణాటకలో 12, ఉత్తరప్రదేశ్లో 4, మధ్యప్రదేశ్లో 4, తమిళనాడులో 3, పంజాబ్లో 3 సిఎన్జి స్టేషన్లను మెగా గ్యాస్ ఏర్పాటు చేసింది. రాజస్థాన్లో కూడా తన సేవలను అందించనుంది. Sir, 1 minute. Sir, 1 minute. Okay. Sir, ready? Okay, sir. అనకాపల్లి పట్టణంలోని స్థానిక 4 రోడ్ల జంక్షన్ను నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద ఇటీవల ఒరిస్సా రైలు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరాలని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైలు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలలో ఒకరికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒరిస్సా రైలు ఘటనలో చనిపోయిన 300 మందికి ఒరిస్సా రైలు ఘటనలో ఒరిస్సా రైలు ప్రమాద బాధితులకి అనంతపురం నగర శివార్లో విషాదం నెలకొంది. ఉద్యోగం కోసం వెళ్తుండగా లారీ కింద పడి మహిళ దుర్మరణం చెందారు. నాగులగుడ్డం గ్రామానికి చెందిన లక్ష్మణ శిల్ప దంపతులు. లక్ష్మణ తన భార్యకు ఉద్యోగం కోసం భార్యతో కలిసి అనంతపురం బయలుదేరారు. మార్గమధ్యంలో వడియంపేట క్రాసింగ్ వద్ద వేగంగా వచ్చిన లారీ కింద భార్య శిల్ప పడింది. తలపై నుంచి లారీ వెళ్లడంతో శిల్ప అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మణ ఏజీఎస్ స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. తన భార్య శిల్పకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి తీసుకువెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కాగా వీరికి 7 నెలల క్రితమే వివాహమైంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో భార్య శిల్పను మృత్యువు కబళించింది. వీరి మృతితో కుటుంబ సభ్యులు బోర్ను విలిపించారు. చనిపోయింది పాప. బండదా లారీ ముందర లారీ ఆ సైడ్ నుంచి వచ్చి కొట్టేసాడు. ఆ లారీ ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వచ్చింది. మ్యారేజ్ పెద్ద పాప ఒక 35. ఏంది తల మీద బయటకు వచ్చింది. ప్రాణం ఉండింది. టైర్ల కింద 108 వచ్చేంత వరకు అంత ప్రాణం ఉండింది. ఏం చేస్తారు తలకాయ చట్నీ 108 వచ్చేంత వరకు ప్రాణం అంటే అట్లా వాడి దగ్గర నా కొడుకు ఎక్కడ చూసుకున్నా తీసుకో 2 వీలర్ ఆడుందో
చనిపోయింది పాప బండదో లారీ ముందర లారీ ఆ సైడ్ నుంచి వచ్చి కొట్టేసాడు ఆ లారీ ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వచ్చింది మ్యారేజ్ పెద్ద పాప ఒక 35 ఏంది తల మీద బయటకు వచ్చింది ప్రాణం ఉండింది టైర్ల కింద 108 వచ్చేంత వరకు అంత ప్రాణం ఉండింది ఏం చేస్తా తలకాయ చట్నీ అయింది 108 వచ్చేంత వరకు ప్రాణం అంటే ఎట్లా వాడి దగ్గర నా కొడుకు ఎక్కడ చూసుకున్నా తీసుకో 2 వీలర్ ఆడుందో భార్య గొంతు నిలిమి చంపిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీలో జరిగింది. భీమవరం గ్రామానికి చెందిన కార్తీక్ అరుణకు 3 ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కార్తీక్ అర్ధరాత్రి సమయంలో భార్య గొంతు నిలిమి చంపాడు. అనంతరం కార్తీక్ పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఖరీఫ్ సీజన్కు గాను కృష్ణా గుంటూరు డెల్టా కాలువలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నీరు విడుదల చేశారు. కృష్ణా గుంటూరు డెల్టా ఆయకట్టులో నారుమళ్లు పోయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ గుంటూరు డెల్టాకు 200 క్యూసెక్ల నీటితో పాటు కృష్ణా డెల్టాకు 200 క్యూసెక్ల తాగునీటిని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సదాశివపేట మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు. ధరణి పోర్టల్ గురించి స్వయంగా రైతులతో ఆరా. అచ్చంపేట మండలం ఎస్ఎల్బీసీ టన్నులు పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేసి 2 జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసిందని విమర్శ. ఒడిశాలో మరో రైలు ప్రమాదం. జాజ్పూర్లో బోల్తాపట్ట గూడ్స్ రైలు బోగీలు 6 మృతి. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఎన్నికలపైన సీఎం జగన్ మంత్రులకు దిశానిర్దేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.